హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథల బండి. మన ఛానల్లో బేతాళ కథలు స్టార్ట్ చేశాము. అందులో ఒక ఉపకథ, దొంగలను కాచిన ముని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాలలోకెల్లా అతి కష్టసాధ్యమైన వ్రతం మౌనవ్రతం. దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. అదికాక మౌనం వహించినంత మాత్రం చేత ఇహతి బాధలు తొలగవు. పూర్వం శమీకుడు అనే ఋషి మౌనం వహించడం చేతనే కదా పరీక్షిత్తుకు ఆయన మెడలో చచ్చిన పామును వేయటము, శముకుడి కొడుకైన శృంగి పరీక్షిత్తుని పాము కరిచి చచ్చిపోమ్మని శపించడము మొదలైనదంతా జరిగింది. అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక ముని గురించి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి లోకంతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతం పట్టి జలహారము ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సు సమాధిలోనే ఉంటూ తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగినప్పుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన చోట్లు మారుతూ మరాల దేశంలో కొండల మధ్య ఉండే ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. అది దుర్గమైన ప్రదేశం. చుట్టుపక్కల అనేక మైళ్ళ దూరంలో ఎక్కడ జననివాసం అన్నది లేదు. కొండల మధ్యలో చిన్న ఏరొకటి పారుతూ ఉన్నది. కొండల చుట్టూ దట్టమైన కీకారణ్యం ఉన్నది. ఆ ప్రదేశం అన్ని విధాలా తన తపస్సుకు తగినదని, అక్కడ తనకు తపోభంగం ఎంత మాత్రమూ కలగదని ముని అనుకొని అక్కడ చేరాడు. కానీ అది నిజంగా జనసంచారం లేని స్థలం కాదు. మరాల దేశానికి చెందిన గజదొంగల మూట ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడ కొండలలో ఉన్న ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. రాజభటులు దొంగలలో ఎవరిని గాని తరిమినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి కీకారణ్యంలో దాక్కుంటూ ఉండేవారు. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తును తీసుకొని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు. వీడెవడో మనకు దాపరించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు. వీడు నిజమైన మునో, మన రహస్యాలు తెలుసుకునేందుకు ముని వేషంలో ఇక్కడికి వచ్చిన గూఢచారో అని మరొక దొంగ అన్నాడు. నిజమైన ముని అయినా వీడిక్కడ ఉండడం మనకు ప్రమాదమే. వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి. రాజభటులు మనల్ని తరుముకుంటూ ఈ కొండల్లోకి వచ్చారంటే వీడిని బాధించి అయినా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ. అందుచేత వీడిని కైలాసానికి పంపించడమే మనకు క్షేమం అని మరొక దొంగ అన్నాడు. మిగిలిన దొంగలంతా ఇదే మంచిదన్నారు. కానీ దొంగల నాయకుడు తొందరపడక మునిని సమీపించి, స్వామి, మీరు తపస్సు చేసుకోదలిస్తే మరి ఎక్కడైనా వెళ్ళండి. ఇది మేముండే ప్రదేశం. మీ కొండలను అరణ్యానికి రాజులం. మీకు మాకు పొత్తు కలవదు. అందుచేత వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకొని ముని కళ్ళు తెరిచి చూశాడు. కానీ దొంగల నాయకుడు అన్న దానికి సమాధానం చెప్పలేదు. మునికి చెవుడేమో అని దొంగల నాయకుడు ఆ మాట మరింత గట్టిగా అరిచి చెప్పాడు. అయినప్పటికీ ముని సమాధానం ఇవ్వలేదు. చూస్తావేమిటి, కత్తి తీసి తన తల నరికేయి అన్నాడు మిగతా దొంగలో ఒకడు. దొంగల నాయకుడు కత్తి తూసి మునిని నరకడానికి ఎత్తాడు. ముని తన చెయ్యి పైకెత్తి వాడి చేతిని పట్టుకున్నాడు. వెంటనే దొంగల నాయకుడు కెవ్వుమని అరిచి కత్తి జార విడిచాడు. వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది. ముని మౌనం చాలించి, నాయనా, నిన్ను ఘోర నరకం నుంచి తప్పించడానికే నీ ప్రయత్నాన్ని భంగపరిచాను. నాకు చావడానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ నన్ను చంపిన పాపం నిన్ను జన్మలకు వెడవదు. నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు. నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. దొంగల నాయకుడు ముని ముందు సాగిలపడి, మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం. వాటిని భద్రంగా కాపాడుతానని మాకు మాట ఇవ్వండి స్వామి. మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలము మీరు నిశ్చింతంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు.
నేను ఒకరికెందుకు అపాయం చేస్తాను నాయన, ఎవరి పాపకర్మ వారినే కట్టి కొడుతుంది. మీరు మంచిగా ఉంటే మీకెవరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని. అటు తర్వాత దొంగల ముని జోలికి వెళ్ళలేదు. కొద్ది రోజులు గడిచింది. దొంగలు తమ మానాన తాము దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుని తరుముకుంటూ రాజభటులు చెందిన సైనికులు, దండక నాయకుడు వచ్చారు. దొంగల నాయకుడు తమ రహస్య స్థావరంలో చేరుకొని దాక్కున్నాడు. రాజుగారి సైనికులు, దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటికి వచ్చి అటు ఇటు చూశారు. తాము తరుముతూ వచ్చిన మనిషి ఎటు వెళ్ళాడో వారికి అంతు చిక్కలేదు. ఎటు వెళ్ళడానికి మార్గం ఉన్నదే కనపడలేదు. దండనాయకుడు మునిని సమీపించి, స్వామి, ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మీరేమైనా చూశారా అని అడిగారు. ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకొని కళ్ళు తెరిచాడు. కానీ దండనాయకుడు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దండనాయకుడు 2-3 సార్లు అదే ప్రశ్న వేశాడు. కానీ ముని సమాధానం ఇవ్వలేదు. నీవే పెద్ద దొంగలా ఉన్నావు. మేము తరుముకు వచ్చినవాడు గజ దొంగ. వాణ్ణి పట్టుకోవడానికి నీవు మాకు సహాయం చేయకపోతే నీవు కూడా వాడితో సమానం దండహారుడివే అవుతావా? అందుచేత ఆ దొంగను గురించి తెలిసినదంతా చెప్పకపోతే నేను ఇప్పుడే తల నరికేస్తానంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు. ముని అయినప్పటికీ సమాధానం చెప్పకపోగా మెడ నరకమన్నట్లుగా తల వంచాడు. ఆ సమయంలో పొదల చాటు నుంచి దొంగల నాయకుడు బయటికి వచ్చి, ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు, ఆయనకేమీ తెలియదు, ఆయననేమీ చేయకండి, నేనే దొంగను, నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు. దండనాయకుడు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి పట్టుకుపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేశం. దొంగల నాయకుడు తనను చంపి వచ్చినప్పుడు చెయ్యి నిరోధించిన ముని దండనాయకుడు చంప వచ్చినప్పుడు తల ఎందుకు వంచాడు? తనను చంపిన పాపం దొంగల నాయకుడు చుట్టుకుంటుందేమోనన్న విచారం వెలిబుచ్చిన ముని, అలాంటి పాపమే దండనాయకుడు చేస్తున్నప్పుడు విచారం ఎందుకు చెప్పలేకపోయింది? సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజోద్యోగి మీద కన్నా దొంగల నాయకుడి మీద పైన హెచ్చు అభిమానం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మునికి పక్షపాతం ఏమీ లేదు. దొంగల నాయకుడు ఆయనని చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది. కానీ దండనాయకుడు మునిని చంపితే అతనికి ఏ పాపం ఉండదు. అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని దండుడే. ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదు కనుకనే ముని దండనాయకుడి చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.